మనం అట్రాక్షన్ చాలా పెద్ద జబ్బయిపోయింది ఈ మధ్య కాలంలో. అవును. రకరకాల అట్రాక్షన్స్. మనం గతంలో చాలా మాట్లాడున్నాం. శారీస్ అని, గోల్డ్ అని ఈ విషయాల అవును. గురించి మాట్లాడున్నాం. అట్రాక్షన్ అయిపోతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, నేను అక్కడ జెండర్ చేంజ్ గాని, వాళ్ళ ఆలోచన విధానం అయితే ఒకటే. గతంలో ఉన్న ఫ్రెండ్‌షిప్ కానివ్వండి, గతంలో ఉన్న ఎటువంటి అనుబంధాలైనా అది పాజిటివ్‌గానే ఆలోచిద్దాం కాసేపు. కానీ చూసే వాళ్ళకి నెగెటివ్‌గా అనిపిస్తాయి. ఇబ్బందిగా అనిపిస్తాయి. మ్యారేజ్ అయిన తర్వాత మన లైఫ్‌లోకి ఒకళ్ళొచ్చిన తర్వాత వాళ్ళతో గడిపే బంధాలేవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు మనతో ఎంతైతే ఫ్రెండ్లీగా, ఎంతైతే క్లోజ్‌గా ఉంటున్నారో వీళ్ళతో కూడా అంతే క్లోజ్‌గా ఉంటున్నారేమో అన్న ఒక అనుమానం, చూస్తుంటాం. మనం చూసే చూపు, అంతే కదా! ఆలోచన విధానం ఏదైనా కావచ్చు. అలా అనిపించినప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. దట్టు పిల్లలు పుట్టాక డిస్టర్బెన్సెస్ అయితే అది వర్ణనాతీతం అసల ఆ బాధ పాపం. కానీ ఎవరిది తప్పు కాదక్కడ. అంతే. వాళ్ళేం తప్పు చేయట్లేదు. గతంలో ఉన్న ఫ్రెండ్‌షిప్‌నే కంటిన్యూ చేస్తున్నారు. బట్ చూసే వాళ్ళకి అలా అనిపించదు. వీళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? ముందసలు అలాంటి రిలేషన్స్ కట్ చేసుకోవాలా? లేదా మన మైండ్ సెట్టే మారాలంటారా? రిలేషన్‌షిప్ ఎందుకు కట్ జేసుకోవాలి? ఆడ, మగ ఫ్రెండ్స్ అవ్వకూడదని ఎక్కడ రాసి పెట్టలేదు కదా! హ్మ్. ఆడవాళ్ళతో ఆడవాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేసుకుని ఈ కాలంలో అందరికీ తెలుసు. అన్నీ వచ్చేసాయి. ఇదివరకైతే ఇవన్నీ లేవు. సేమ్ సెక్స్ ఇది ఉంటుంది. అన్నీ ఉండేయి. అలాంటప్పుడు అది కూడా తప్పనాలి కదా! మనకి తెలీదు కదా! సో, లోపల లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు గానీ, దేర్ ఈస్ నథింగ్ విచ్ సేస్ ఒక ఆడ, మగ ఫ్రెండ్స్ అవ్వకూడదని ఎక్కడా లేదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే నువ్వు అడిగిన క్వెషన్స్‌ని ఇప్పుడు సపోజ్ దే హాడ్ ఎన్ లవ్ అఫేర్ గాని, లేకపోతే రిలేషన్‌షిప్ ఆర్ ఎమోషనల్ ఇది ఒక రిలేషన్‌షిప్ ఉందనుకుందాం. అంటే ఒకళ్ళకి చేసుకోవడం గాని, అంటే హెల్ప్ చేసుకోవడం అందాం కాసేపు. హెల్ప్ చేసుకోవడం గాని, కావాల్సినప్పుడు ఇన్ నీడ్ రావడం గాని, ఇవన్నీ ఉండుంటే ఇప్పుడు మూడో వ్యక్తి అనుకుందాం. మొగుడైనా సరే, అటు వైఫ్ అయినా సరే. మేబీ హస్బాండ్ అండ్ వైఫ్. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్స్ చూస్తే బాధగానే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో మనం చూస్తున్నాం. అది ఎక్కడ ప్రాబ్లమ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జెలసీ అనేది ఉంటుంది. తప్పక. అది ఎవరికైనా ఉంటది. న్యాచురల్ అది. ఇప్పుడు ఒకళ్ళు హస్బెండ్ ఏమో ఇంకోళ్ళతో మాట్లాడుతున్నారు. చాలా క్లోజ్‌గా ఉన్నారు అంటే ఎందుకుండదు? అలాగే వైఫ్. అందులో చాలా అందంగా ఉంది వైఫ్ అంటే ఇంకో మొగాడితో మాట్లాడుతున్నప్పుడు సేమ్ పార్టీ అనుకుందాం. పార్టీలో మాట్లాడుతూ ఉన్నప్పుడు న్యాచురల్‌గా కొంచెం అనిపిస్తది. అది పెద్దగా అవ్వకుండా చూసుకోవాలి. అది ఫస్ట్. సో, నీకెక్కడ అనుమానం వచ్చిందో అప్పుడే ఓపెన్‌గా మాట్లాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే నువ్వేమో మనం ఆలు మొగల గురించి మాట్లాడుకున్నాం. మ్యారేజ్‌లోనే మాట్లాడుతున్నాం. ఇది సిస్టర్స్‌కే వస్తుంది. బ్రదర్స్ కూడా వస్తుంది. మూడవ వ్యక్తి ఎప్పుడు దూరారు, అది ఎవరైనా అవ్వచ్చు. దూరారు అన్నప్పుడు రిలేషన్స్ కట్ అయిపోవడం. కట్ కట్ అయిపోవడం అండ్ ఆల్సో అనవసరమైన గొడవలు రావడం అనేది ఫ్రెండ్స్‌లో మనం చూస్తాం. డిస్టర్బెన్స్. ఇదేంటంటే కావాలని క్రియేట్ చేద్దామని కొంతమంది చేస్తారు. ముందు మనం చేయవలసిందేంటి? క్లియర్‌గా మాట్లాడుకోవడం. దిస్ ఈస్ వాట్ ఇది నా పరిస్థితి. దిస్ ఈస్ మై అవుట్‌లుక్ అని చెప్పేయడం క్లియర్‌గా. పార్ట్నర్‌తో చెప్పడం అనేది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ తోటి. నేనిలా అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు అని అడగడం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు క్లోజ్‌గా ఉంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం ఎంతోమంది చేసుకుంటారు. వై ఓన్లీ హస్బాండ్ ఆర్ వైఫ్? ఎవరో ఒకళ్ళు అందరూ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హస్బాండ్ ఆల్రెడీ పెళ్లయిపోయింది. హస్బాండ్ అండ్ వైఫ్ ఇది కూడా నాకేమో వచ్చి నాకు కౌన్సెలింగ్‌కొచ్చారనమాట. సో, హస్బాండ్ అండ్ వైఫ్ అండ్ పిల్లలున్నారు. పిల్లలు ఆర్ టీనేజర్స్. పెద్ద పిల్ల. ఈ అమ్మాయి ఏం చేసింది? షీ వాంటెడ్ టు డూ బిజినెస్. బిజినెస్ చేయాలని చెప్పి ఏం చేసింది ఈ అమ్మాయి? ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ లాంటిది ఏదో మనకి బ్యాక్ ఎండ్ బీపీఓ లాంటిది ఇంట్లోంచి చేయొచ్చు కదా! అవన్నీను. సో, ఓపెన్ చేసింది. సో, ఒక ఫ్లాట్‌లో పెట్టుకుంది. దాంతో పాటు ఒక పార్ట్నర్‌ని పెట్టుకుంది. ఫ్రెండే. ఓకే. వాళ్ళేమో ఏమైంది పని చేస్తూ క్లోజ్ అయిపోయారు. సో, షీ స్టాప్డ్ కమింగ్ టు ద హౌస్. అంటే ఇంటికి రావడం మానేసింది. పిల్లల్ని చూడడం మానేసింది. అత్తగారు మొత్తం చూసుకుంటోంది. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఓకే. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మనం ఎవరికి ఏం చెప్తాం? మనకి కౌన్సెలింగ్‌కొచ్చారనుకుందాం. వాళ్ళేమో చెప్పరు. నేను చీట్ చేశానని ఎవరు చెప్తారు? ఇప్పుడు బయట లోకానికేంటి కొద్ది రోజులు పడుతుంది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ఇప్పుడు హస్బెండ్ కానీ,
ఇప్పుడు అత్తగారు ఉన్నారు, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మదర్ ఉన్నారు అనుకుందాం. ఇటు మదర్ ఉన్నారు, అటేమో ఫ్యామిలీ. బోత్ ద ఫ్యామిలీస్. ఇది లవ్ మ్యారేజ్ అనుకుందాం కాసేపు. వాళ్ళకి బయట వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ముందు స్టార్టింగ్‌లో ఎలా ఉంటుంది? స్టార్టింగ్‌లో ఏం ఉండదు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫ్రెండ్‌షిప్ అని వదిలేస్తారు. కానీ ఏమవుతుంది, అది పొడిగించి, పొడిగించి అది వేరే రిలేషన్‌షిప్‌లో అయిపోతుంది. సో, ఆల్వేస్ బెటర్, ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఆల్వేస్ బెటర్ టు బి క్లియర్ విత్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్, పార్ట్నర్ అండ్ ఇటువైపు ఫ్రెండ్స్. ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ సెక్స్ అయినా పర్వాలేదు, డిఫరెంట్ సెక్స్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి, అమ్మాయి అయినా పర్వాలేదు, ఇద్దరు అమ్మాయిలైనా పర్వాలేదు, క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పర్సనల్‌గా ఉన్నవన్నీ మనం షేర్ చేసుకుంటాం. సమ్‌టైమ్స్ అలా కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో, షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మిస్‌అండర్‌స్టాండ్ అయ్యి, అది ఒకళ్ళ నోట్లోంచి ఒకళ్ళ నోట్లో వేరేలాగా మారి, అది హస్బెండ్ దగ్గర వరకు వెళ్ళొచ్చు, లేకపోతే వైఫ్ వరకు వెళ్ళొచ్చు. సో, అలా కూడా ఫ్రెండ్సే రిఫ్ట్ క్రాస్ చేస్తారు. అంటే ఏంటంటే పెంచుతారనమాట. గ్యాప్ పెంచుతారు వాళ్ళిద్దరికి. వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. సో, అందుకోసమని ఇవన్నీ మనం కన్సిడర్ చేసి వాళ్ళతోనూ, పార్ట్నర్‌తోనూ మాట్లాడాలి. అలాగే ఏ ఫ్రెండ్ అయినా సరే, ఎవరితో నువ్వు క్లోజ్‌గా ఉంటున్నావు, ఇద్దరితో ఎక్కడ నువ్వు వేర్ ఆర్ యూ స్టాండింగ్, లైన్ క్రాస్ చేయకుండా మాట్లాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సొల్యూషన్ అన్న అదే. ఎప్పుడైనా సొల్యూషన్ మనం వెతుక్కోవాలంటే మనలోనే ఉంది సొల్యూషన్. ఎదుటి వాళ్ళలో లేదు. క్వెషను మనలోనే ఉంది, సొల్యూషన్ మనలోనే ఉంది. సో, వాళ్ళతో మాట్లాడుకోవడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయి అంటుంది, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, నా హస్బెండ్ నన్ను యాక్సెప్ట్ చేయాలంటుంది. ఏ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తాడు? క్వెషన్ మార్క్ అది. సో, నీ లైఫ్ నువ్వు చేతులారా నువ్వు తుడిపేసుకుని, ఇప్పుడు కౌన్సిలింగ్‌కి వచ్చి పోనీ నాకు ఇంత డబ్బు ఇచ్చింది అనుకుందాం. ఒక్కసారి నువ్వు కౌన్సిలింగ్ తీసుకుంటే నీ లైఫ్ సెట్ అయిపోద్ది. సో, ఒకసారి ఒక అస్ట్రాలజీ కౌన్సిలింగ్ కోసం నెక్స్ట్ లైఫ్ సెట్ అయిపోతుందా? నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. ఎవరు చేయలేదు. అంతే కదా! సో, మనం సొల్యూషన్ ఇవ్వగలం. ఎవరు ఆ దారిలో నడవాలి? వాళ్ళే నడవాలి. అందుకనే వెరీ సింపుల్‌గా చెప్పాలి అంటే, నువ్వు లోకం చుట్టూ తిరుగు. డబ్బు పెట్టుకో. ఏదైనా ఖర్చు పెట్టుకో. కానీ నువ్వు నీతోనే ఉండాలి. అంతే కదా! సో, నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోకుండా పక్క వాళ్ళ మీద ఎందుకు పెడుతున్నావు రెస్పాన్సిబిలిటీ? హ్యాపీనెస్ అయినా నీలోనే ఉంది. రైట్. అన్‌హ్యాపీనెస్ అయినా నీలోనే ఉంది. సో, అందుకనే చెప్తారు, ఫుల్‌గా లోకం చుట్టేసుకో. ఎక్కడికెళ్ళినా నువ్వే అది. ఓకే. సో, నువ్వు నిన్ను సరిదిద్దుకుంటే గానీ ఏమీ అవ్వదు. ఎక్కడ చేంజ్ రాదు. నేను వేరే కంట్రీకెళ్ళి ఉంటాను అంటే అది నువ్వే. అక్కడ చేంజ్ ఎలా వస్తుంది? కంట్రీ చేంజ్ అయింది. నువ్వు అక్కడే ఉన్నావు మరి. నువ్వే ఉన్నావు. అవును. సో, నీవి ఎక్కడ ఉండవు. నీ డిజైర్స్, నీ గోల్స్, నీకేం కావాలి అనేది క్లియర్‌గా తెలుసుకొని ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే క్లియర్‌గా మాట్లాడుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ బౌండరీస్ అంటాం మనం. అందుకనే రిలేషన్‌షిప్‌లో బౌండరీస్ అనేది ఉండాలి. అది ఉంటేనే రిలేషన్‌షిప్ ఎప్పటికైనా ముందుకు సాగుతుంది. రైట్. సో, అది రిలేషన్‌షిప్స్ అనేవి ఏ విధంగా ఉండాలి? ఖచ్చితంగా తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. చాలా చక్కగా చెప్పారు. ఏ రిలేషన్‌షిప్ అయినా ఓపెన్‌గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరితో అయినా గానీ, వెనకాల ఒకటి, ముందొకటి, మన మన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని 10 మందితో షేర్ చేసుకొని, అసలు షేర్ చేసుకోవాల్సిన వాళ్ళతో వదిలేయడం. ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది. దాన్ని పట్టుకొని జీవితాంతం అలా సాగిపోవచ్చు. చాలా చక్కగా చెప్పారు మేడం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ప్రాబ్లమ్స్ ఉంటే ముఖ్యంగా లైఫ్ కోచ్‌ని కలవాలి, కలిస్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే ఇదే వేదిక అవుతుంది. ఖచ్చితంగా మీరు కాల్ చేయొచ్చు. మేడం మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.